వెల్కమ్ టు నా చిట్టి ముచ్చట్లు. జనవరి మంత్ రాగానే ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి గుర్తొచ్చినట్టు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి నుమాయిష్ ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. 2.5 years నుండి హైద్లోనే ఉంటున్నా ఒక్కసారి కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళే ఛాన్స్ దొరకలేదు. బట్ ఈ ఇయర్ మా సిరి షాపింగ్ అవసరాలు మమ్మల్ని గట్టిగా ఎంకరేజ్ చేశాయి. 2025లో Jan 3rd నుండి Feb 17th వరకు 46 days పెట్టారు. సో లేట్ చేయకుండా స్టార్ట్ అయిన 3 weeksలోనే వెళ్ళిపోయాం. ఎగ్జిబిషన్ అనగానే జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, మొన్న గాల్లో ఆగిపోయింది కదా, అది ఇలా ఇవి మాత్రమే ఉంటాయి అనుకోకండి. డ్రెస్సెస్, బ్యాగ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. డ్రెస్సెస్లో ట్రెడిషనల్, వెస్టర్న్, కొరియన్ స్టైల్, చికాన్కారీ, సల్వార్ సూట్స్, లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగా, వీటన్నిటిలో సింపుల్ టు ఫ్యాన్సీ అన్ని టైప్స్ అవైలబుల్గా ఉన్నాయి. షాపింగ్ లవర్స్కి ఫీస్ లాంటిది ఈ ప్లేస్. నడుస్తున్న కొద్దీ కాలు నొప్పులు వచ్చాయి, కానీ ఎగ్జిబిషన్లో ఏదెక్కడుంది క్లారిటీ మాత్రం రాలేదు. తిరిగి వచ్చిన స్టాల్స్కే మళ్ళీ వచ్చాం. మేము కొంటామో లేదో అనే విషయం పక్కన పెడితే ఏమేం ఐటమ్స్ ఉన్నాయో అనే క్యూరియాసిటీతో కనిపించిన ప్రతి స్టాల్లోకి దూరిపోయాం. చూడటానికి చాలా బాగున్నాయి, కొందాం అనుకుంటున్నారా? ఒక్కొక్కటి కాస్ట్ పేలిపోతుందండి. పర్సు మొత్తం ఖాళీ అయ్యేలా ఉంది, అలా చెప్పారు వాళ్ళు ప్రైస్. అక్కడ ఉన్న అన్ని ప్రమోషన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను అక్కడ ఏమేమి చూశానో అవన్నీ లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. బట్ నేను చాలా కొన్ని మాత్రమే చెప్పాను, ఇంకా హాఫ్ కూడా మేము కవర్ చేయలేకపోయాము. సో చూసిన వాటిలో ఇవే కనిపించాయి. ఫైనల్లీ ఎగ్జిబిషన్లో మెయిన్ ప్లేస్ కనిపించింది. ఇక్కడ ఫన్ యాక్టివిటీస్ చాలానే ఉన్నాయి. వాటి పేర్లన్నీ తెలియదు, కానీ అందరూ అరుపులు కేకలు పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రేక్ డ్యాన్స్ అని ఒకటి ఎక్కాము, నిజంగానే మాతో డ్యాన్స్ చేయించింది. భూమి గుండ్రంగా ఎలా తిరుగుతుందో కళ్ళ ముందే కనపడినట్టు అనిపించింది. ఇదంతా చూస్తుంటే ఊర్లో జాతరలో ఉన్నట్టుగా ఉంది. ఆ చివర్లో ఉయ్యాలు ఊపినట్టు ఊపేస్తుంది. దాని పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. మన రిస్ట్ పవర్ అండ్ పంచ్ పవర్ని టెస్ట్ చేసుకునే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అబ్బాయిలు ఎక్కువగా ట్రై చేశారు ఇవి. ఇంత తిరిగాక ఎవరికైనా ఆకలి లేకుండా ఉంటుందా? మరి అలాంటప్పుడు బయటికి వెళ్ళి తినలేం కదా, అందుకే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్, నిలోఫర్ కెఫే, పిస్తా హౌస్, ఇలా చాలానే ఉన్నాయి. ఎవరికైనా ఇదంతా తిరిగి ఓపిక లేకపోయినా, ఆర్ టైం సరిపోక తక్కువ టైంలోనే చూడాలి అనుకుంటున్నా, ఆర్ ఫన్ కోసమైనా కూడా ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ వేయడానికి ఈ క్యూట్ టాయ్ ట్రైన్ కూడా పెట్టారు. అమ్మాయిలందరికీ ఇష్టమైన ప్లేస్ ఇది. రకరకాల జ్యువెలరీ డిజైన్స్ పెట్టారు.
అన్నీ చూడ్డానికి చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్వేర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. See you next year. Okay, bye.